నమస్తే, వెల్కమ్ టు ఓట్ వాయిస్ ఆఫ్ ది వీక్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ వారాంతం మనం చూసుకుంటే దాదాపు రఫ నరికేస్తానంటూ ఒక పక్క జగన్, అదేవిధంగా యోగాంధ్ర అంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డులు బద్దలు కొడుతుంటే మరో పక్క వచ్చేసి ఋషికొండకి యోగాంధ్రకి ముడిపెట్టి ఈ మాట్లాడడాన్ని ఎలా చూడంటారు? మొన్న మధ్య చూసుకుంటే అమరావతి మహిళల పైన విషం కక్కారు, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు యోగాంధ్ర మీద విషం కక్కుతున్నారు. సో ఈ రెండింటిని ఎలా చూడాలంటే రప్ప వర్సెస్ ఓం శాంతి, లేకపోతే మీరు అన్నట్టుగా ఇవాళ ఏంటి, ఒకవైపు ఏమో మనిషిని మలచడం కోసం యోగా అంటున్నారు, వీళ్ళేమో మనిషిని లేబేయడం కోసం రప్ప అంటున్నారు. అంటే ఇందాక అన్నారు ఏంటి, అటు యోగాంధ్ర మీద విషం కక్కుతున్నారని. ఇది రప్ప వర్సెస్ ఓం శాంతే కాదు, విషం వర్సెస్ అమృత్. ఇవాళ యోగాంధ్ర మీద ముఖ్యమంత్రి చంద్రబాబుని ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ వేశారు. ఏమని, మీరు 350 కోట్లు దీనికి వృధా చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి విమర్శలను ఎలా చూస్తారు అన్నట్టుగా. ఆయన కాబట్టే మరి నసాలానికి అంటినట్టుంది. ఏంటి, ఋషికొండ మీద అతను పెట్టిన 500 కోట్లు ఏమయ్యాయి, ఇవాళ యోగాంధ్రాకి మేము ఎంత ఖర్చు పెట్టాము, కేంద్రం ఎంత ఇచ్చింది? నాకు తెలిసి యోగాంధ్రాకి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది 20 కోట్లు, కేంద్రం ఇచ్చింది ఒక 75 కోట్లు. ఇక్కడ యోగా అనేది ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. 180 దేశాల్లో ఇవాళ యోగా ఏంటది, అది ఇవాళ ఆరోగ్యానికి అది ఒక గేమ్ చేంజర్. ఫిజికల్ ఫిట్నెస్సే కాదు, మెంటల్ ఫిట్నెస్. ఇప్పుడు సూరత్లో అదొక గిన్నెస్ రికార్డు, 140,000 మందో ఏమో ఒక ప్రదేశంలో చేశారు. ఇవాళ 3 లక్షల మంది చేశారు, ఒక 22 గిన్నెస్ రికార్డులు. ఏంటి, నిన్న చూసాం గిరిజన హాస్టల్స్లో ఒక 25,000 మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు. అంటే లోకేష్ బాబుని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రశంసలు. యోగాంధ్ర ఇంత సక్సెస్ చేశారంటే చొరవ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అభినందనలు అంటూ దీని వెనుక కృషి, పట్టుదల, శ్రమ లోకేష్ దంటూ ప్రధానమంత్రి మోడీ లోకేష్ని ఆకాశానికి ఎత్తేసాడు. లోకేష్ని ఆకాశానికి ఎత్తితే మరి వీళ్ళకి కడుపు మంట, కన్నెర్ర. అందుకేనా యోగాంధ్రపై విషం కక్కుతున్నది? ఇది జన చైతన్యం. ఇవాళ ఏంటిది, హ్యాపీ ఆంధ్ర, హ్యాపీ ఏపీ, హెల్దీ ఏపీ అని వాళ్ళు తీసుకున్నారు. జీవన ప్రమాణాల మెరుగుకి సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి కల్పనకు ఇన్వెస్ట్మెంట్స్, పారిశ్రామికరణ. ఇప్పుడు ఇదేంటి, ఇది ఆరోగ్య ఆంధ్ర, ఇది హెల్దీ ఏపీ కోసం యోగాంధ్ర వీళ్ళు టేకప్ చేస్తే మీరెందుకు దానిపైన విషం కక్కుతున్నారు? మార్నింగ్ ఏమో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశాడు, యోగా యొక్క గొప్పదనాన్ని వివరించాడు. మరి ఇప్పుడు ఈ బురద చల్లటం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్లో కూడా కొంత డిఫరెంట్గా అర్థమైంది సార్. ఏంటంటే ఏదైతే యోగా సంబంధించినటువంటి రోజు శరీరానికి ఆత్మకి అని చెప్తూ తను ఆత్మకి యోగకి సంబంధం ఉంది సార్. సాధారణంగా మానసిక స్థితియో లేదంటే శరీరానికి ఉంటుంది. ఆత్మలతో మాట్లాడే తందుకే ఆత్మ అని చెప్పి మాట్లాడే అంటే ఏమంటారు? ఇంకా నీకు ఆ పాత చరిత్ర గుర్తొచ్చినట్టు. ఆ ట్వీట్ చదవగానే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా దాన్ని అర్థం చేసుకున్న విధానం. అసలు ప్రధాని మోడీ ఆ యోగా ఏదో జగన్మోహన్ రెడ్డితో చేపిస్తే పోయేది, లేకపోతే ఆయన యొక్క గ్యాంగ్. ఇవాళ అసలు అదొక రాజకీయ పార్టీయే కాదని, అదొక నేరగాళ్ల సమూహం అని, జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడే కాదని ఒక గ్యాంగ్ లీడర్ అని. ఇది మనం అనేది కాదు, తెలుగుదేశం జనసేన అనేది కాదు, జనం చెప్తున్నమాట. అసలు ఈ రప్ప ఏంటి, ఆ ఫ్లెక్సీలు ఏంటి, దాన్ని మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పదే అడిగిచ్చి మరీ చెప్పించుకోవటం. అదేంటి, అదేం జాతర అంటాడు, అవతల ఆయన గంగమ్మ జాతర అంటాడు, ఎలా కోసేది అంటాడు, రప్ప అని మళ్ళా ఆయన చెబుతాడు. అంటే ఏంటి, ఆల్రెడీ వివేకానంద రెడ్డిని రప్ప కోశారు, నరికారు. చంద్రయ్య యాదవ్ రప్ప గొంతు కోశారు. ఎంతమంది, కొన్ని 100 మందిని చంపారు కదా, ఇంకెంతమందిని చంపుతారు? ఇప్పుడు మీరు రప్ప కోసినందుకే కదా జనం మిమ్మల్ని రప్ప కోసేసింది, మీ పార్టీని. పయ్యావుల కేసు అదే అన్నాడు, ఏమని, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనం రప్ప 151 నుంచి 11 కోశారు, ఇంకెంత కోయాలి? ఇప్పుడు ఈరోజు ఇప్పటికీ కూడా అతనిలో మార్పు రాకపోతే తెనాలి వెళ్తాడు,
ఆ గంజాయి మాఫియా వాళ్ళని పరామర్శిస్తాడు. అరే మీరు ఎలా ఆ కుటుంబాలని మీరు అప్రదిష్ట పాలు చేస్తారంటాడు. వాళ్ళెవరు? అసలు తెనాల్లో వాళ్ళు సృష్టించిన భయోత్పాతం ఏంటి? అరే మెళ్ళో గొలుసు వేసుకున్న ఒక మహిళ మార్కెట్కి వెళ్తే గొలుసులాగి తల బద్దలు కొడతారా? అసలు మొత్తం వాళ్ళు అసలు చైన్ స్నాచర్స్ కాదు, అసలు మోటార్ సైకిళ్ళు దొంగలు కాదు. నీకు 3 జిల్లాల్లో 6 స్టేషన్లలో వాళ్ళపై డజన్ల కేసులు. ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రభుత్వం పెట్టిన కేసులు. ఈయనే మళ్ళా వాళ్ళ పరామర్శకి వెళ్తాడు. ఆ రెంటపాళ్ళ పర్యటన కూడా అదే కదా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా అతను మళ్ళా గెలుస్తాడని బెట్టింగ్. ఆ బెట్టింగ్ మాఫియా ప్రోత్సహించింది ఎవరు? బెట్టింగ్ మాఫియా డాన్ ఎవరు? అప్పట్లో నీ క్యాబినెట్లో ఒక మంత్రి పైన ఆరోపణలు లేవా? అనిల్ కుమార్ యాదవ్, ఆయన నెల్లూరులో బెట్టింగ్లు, అసలు అనేక మందిపై అప్పట్లో ఆరోపణలు. ఇప్పుడు నువ్వు మళ్ళా గెలుస్తావని అతను పందెం పెట్టాడు. అతను గడ్డి మందో పురుగు మందో తాగి చచ్చిపోయాడు. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి? అతను ఎప్పుడు చచ్చిపోయాడు? 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. 5వ తారీఖు ఏమో అతను మందు తాగాడు. 6వ తారీఖు, 9వ తారీఖు చచ్చిపోయాడు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? అంటే చంద్రబాబు ప్రభుత్వానికి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక 4 రోజుల తర్వాత ఎప్పుడో హోమ్ మినిస్టరు వాళ్ళందరూ ట్రాన్స్ఫర్లు, అప్పుడు పోలీసుల బదిలీలు, అది కదా. అంటే ఈ పురుగు మందు దాగినప్పుడు సత్తెనపల్లి డిఎస్పీ ఎవరు? అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు? నువ్వు పెట్టినాళ్ళు కదా. అంబటి రాంబాబు కోరి తెచ్చుకుని నియమించుకున్నాళ్లే కదా. అంటే మీరు నియమించిన డిఎస్పీ, మీ సిఐ, మీ నాయకుడిని వేధిస్తే అతను పురుగు మందు దాగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? విగ్రహావిష్కరణ అంటావు. ఇంకా తెనాల్లో గంజాయి మాఫియా ఎవరు చచ్చిపోయినట్లేదు, లేకపోతే వాళ్ళ కూడా విగ్రహాలు పెట్టుండేవాళ్ళు. ఇవాళ బెట్టింగ్ మాఫియా వాళ్ళ విగ్రహాలు నువ్వు ఆవిష్కరణ చేయటం ఏంటి? అంటే నువ్వే రప్ప గోస్తావు, నువ్వే విగ్రహావిష్కరణ చేస్తావు. ఎవరో దాకేందుకు? వాళ్ళ చిన్నాన్న రప్ప నరికారు కదా. ఆయన సొంత ఇంట్లో ఆయన బాత్రూంలో పడేసి నరికారు కదా. ఆయన ఎవరు నరికింది? ఆ రోజు విగ్రహావిష్కరణలో మరి అక్కడ నీతో పాటు ఉన్నాళ్లే కదా. వాళ్లే జైలుకి వెళ్ళారు. భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కూడా వెళ్ళి బయటకు వచ్చినట్టుగా చూపించుకున్నారు. అంటే ఇంకా ఇతనిలో మార్పు లేకపోగా వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తున్నాడు. అంటే మీకు నేను రక్ష. ఇప్పుడు పేదల సేవలో అంటాడు చంద్రబాబు, ఈయన నేరస్తుల సేవలోనా? మనకి అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ప్రజలే ముందు అంటాడు. పీపుల్ ఫస్టా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళ స్లోగన్స్ ఉంటాయి. పీపుల్ ఫస్ట్ అని చంద్రబాబు, ప్రజలే ముందు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పు, నువ్వే చెప్పు. క్రిమినల్స్ ఫస్ట్, నేరగాళ్లే ముందా? అసలు నేరగాళ్ల స్వర్గంగా మార్చావే ఆంధ్రప్రదేశ్ని. క్రిమినల్స్ హెవెన్. ఈవీఎం బగలగొట్టాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, మంచోడు, అతని జైల్లో పెట్టాడు అంటాడు. నువ్వే ఈవీఎం బగలగొడితే జైల్లో పెడతారా అంటాడు. గంజాయి అమ్మితే జైల్లో పెడతారా అంటాడు. బెట్టింగ్ పెడితే జైల్లో పెడతారా అంటాడు. అంటే ఎవరి తరపున అతను పనిచేస్తున్నాడు? ఆ పార్టీ ఇవాళ ఎవరి పార్టీయో నువ్వు చెప్పు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అదో పెద్ద కొత్త డెబ్రివేషన్లు ఇస్తున్నారు. శాడిస్టులు, ఎస్ అంటే, ఆర్ అంటే రౌడీలని. ఇప్పుడు అదే కదా, సి అంటే క్రిమినల్స్ పార్టీ అని చెప్పి ఏదో అబ్రివేషన్ ఇస్తున్నారు రకరకాలుగా మనకు సోషల్ మీడియాలో చూస్తుంటే. అరే ఎన్ని మాఫియాలు నీ హయాంలో! మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ను మార్చావని ఎవరు తిట్టారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిడితే మనం పట్టించుకోం. సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ తిట్టాడు. ఆంధ్రప్రదేశ్ మాఫియా రాజుగా మారిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తిట్టాడు, అమిత్ షా తిట్టాడు. ఇవాళ నిలదీస్తా అంటున్నాడు, జనాన్ని నిలదీయమంటున్నాడు. ఎవరిని నిలదీయాల్సింది నువ్వు? నిన్ను నిలదీసేవాళ్ళు లేరనా? రప్ప చేస్తే ఆ రప్పాకే బలవుతారు. ఇది ఫ్యాక్షన్ నీతి. నువ్వు ఏ కత్తి పట్టుకుంటావో ఆ కత్తికే బలవుతావు. నువ్వు అక్కడే పోస్ట్ మార్టం టేబుల్ ఎక్కించావనుకో, నిన్ను ఇంకొకడు పోస్ట్ మార్టం టేబుల్ ఎక్కిస్తాడనేది ఫ్యాక్షన్లో తెలిసిన సిద్ధాంతం. ఆ మాత్రం తెలియకపోతే, ఇప్పుడు మీ తాత రాజారెడ్డి రప్ప కోశాడు. ఆ మైన్స్ యజమాని వెంకట నరసయ్యనో లేకపోతే ఆ ఎరుకల ఎస్టీ ఊసన్న తగలబెట్టారు, సజీవ దహనాలు చేశారు.
ఏమయ్యాడు? రప్ప ఇంకొకళ్ళు చేస్తారు అంతే. ఏంటంటే ఫ్యాక్షనిస్టులకు అది తప్పదు. రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఆయన హింసను ప్రోత్సహించాడు. బోల్డ్ మంది రౌడీలు గుండాలు చెలరైపోయారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. వందలాది తెలుగుదేశం కార్యకర్తలను చంపారు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. ఏమయ్యాడు? ప్రకృతికి బలయ్యాడు. అంటే ప్రకృతే రప్ప. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేని పరిస్థితుల్లో ఇన్ని ఉదాహరణలు కళ్ళ ముందు కనపడితే మీ బాబాయ్ మీరే రప్ప. ఎవరు? వివేకానంద రెడ్డి. అంటే నీ కుటుంబంలో నీ కళ్ళ ముందు ముగ్గురు రక్తమోడుతూ చనిపోయారే, ఇంకా రక్తం వదలవా? అసలు ఈ రక్త దాహం ఏంటి జగన్? ధన దాహం, రక్త దాహం, అధికార దాహం, అన్ని దాహాలు నీకేనా? బాబు, నీ దాహార్తి తీల్చడానికి 5 కోట్ల మంది రక్తం చాలదా? ఎంత దురదృష్టం. ఇలాంటి నాయకుడు ఇతనా ముఖ్యమంత్రిగా ఈ ప్రజలు ఎన్నుకున్నదని ప్రజలు ఇవాళ చెంపలేసుకుంటున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు నువ్వు యోగాంధ్రాని తిడతావు, విమర్శిస్తావు. వాళ్ళేంటి? ప్రధానమంత్రి మోడీ ఇవాళ 180 దేశాల్లో ఆయన పిలుపు మేరకు ఇవాళ యోగా ప్రపంచవ్యాప్తంగా మారిందే. నీకేంటి కన్నెర్రా? ఇప్పుడు ఇవాళ యోగాంధ్ర ఇష్యూకి వచ్చేసరికి వాళ్ళేంటి, 1 ఎర్త్ 1 హెల్త్ అనో ఏదో తీసుకున్నారు ఒక స్లోగన్. నువ్వేంటి? నీ స్లోగన్ ఏంటో చెప్పు. 1 పార్టీ 1 క్రైమా? ఇప్పుడు ఎన్ని క్రైమ్స్ మీరు పాల్పడ్డారు, ఎంతమంది గుండాలను తయారు చేశారు. చంద్రబాబు ఏమని చెబుతాడంటే తెలుగుదేశం పార్టీని లీడర్స్ కార్ఖానా అంటాడు. నాయకుల కర్మాగారం మా తెలుగుదేశం అని ఆయన చెబుతూ ఇవాళ అన్ని పార్టీల్లో ఉన్న అదే కేసీఆర్, రేవంత్ రెడ్డి, అసలు మొత్తం ఆ జానారెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ దాకా అందరూ నా పార్టీ నుంచి వెళ్ళి అక్కడ నాయకులుగా ఎదిగారని చెప్పుకుంటాడు. తెలుగుదేశం లీడర్స్ కార్ఖానా, వైఎస్ఆర్ కాంగ్రెస్ క్రిమినల్స్ కార్ఖానా. ఇవాళ నేరస్తుల కర్మాగారమా? ఏం తయారు చేస్తున్నాడు జగన్ తన పార్టీలో? ఇవాళ క్రిమినల్స్ని తయారు చేసి అచ్చోసిన ఆంబోతుల్లాగా జనం మీద వదులుతున్నాడని కదా నీ మీద విమర్శ. పోలీసుల మీద పడతారు. అంబటి రాంబాబు చూసావా? ఆ రెంటపాళ్ళలో బ్యారికేడ్లు ఎత్తి అవతల పడేస్తున్నాడు. ఆ గిరళి అతను మాజీ మంత్రి. పట్టాపురంలో సిఐని బెదిరించాడు. దాడి, నువ్వెంత. అసలు చూసావా ఆ వీడియో? విడుదల రజని చిలకలూరుపేట సిఐ, డోంట్ టచ్ మై కార్ అంటూ ఆమె వీరంగం అక్కడ. అసలు ఇతను జగన్మోహన్ రెడ్డి సుబ్బారాయుడు ఎస్పీని బెదిరించటం, బట్టలోడు తీస్తానంటాం, సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తానడం. పోలీసులను బెదిరిస్తున్నారంటే దొంగలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు? అంటే దొంగలే పాలకులు అయితే పోలీసులను బెదిరికి ఎవరిని బెదిరిస్తారు? ఇవాళ తప్పు ఎవరిది? పోలీసులదా? దొంగలదా? దొంగలను పాలకులుగా చేసిన జనానిదా? ఇష్యూ ఏంటి? నిజంగా యోగాంధ్రాలో అంత అవినీతి జరిగితే, అంత చెడ్డ పేరు తెస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎందుకింత ప్రాధాన్యత ఇస్తోంది? ఒక్క సంవత్సరంలో 3.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, అటు ప్రభుత్వ పెట్టుబడులు, ప్రభుత్వ సాయం, ఇటు ప్రైవేటు పెట్టుబడులు ఎందుకు ఇచ్చారు? ప్రధాని మోడీ విశాఖ 2 లక్షల కోట్లతో శంకుస్థాపనలు చేశాడు. అమరావతిలో 1,00,000 కోట్లతో శంకుస్థాపన చేశాడు. యోగాంధ్రాకి ఒక 100 కోట్లు ఖర్చు పెడితే మీకు అబ్బో అసలు డబ్బులంతా వృధా అంటున్నారా? నువ్వు పెట్టిన సిద్ధం సభల ఖర్చు ఎంత పెట్టావు? 21 సిద్ధం సభలకి మరి నువ్వు ఎన్ని బస్సులు పెట్టావు? ప్రభుత్వ ధనం ఎంత వాడావు? ఫ్లెక్సీ బ్యానర్లు ఖర్చు కావచ్చు. నీ స్పెషల్ ఫ్లైట్స్ ఖర్చు ఎంత? నీ సాక్షి ఛానల్కి ఇచ్చిన యాడ్స్ ఎంత? 600 కోట్ల? అది స్కామ్ కదా. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని పిలిపించారు కదా. 600 కోట్లు నీ సొంత పేపరు, సొంత ఛానల్ స్వాహా చేస్తారు. యోగాంధ్రాకి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వము కలిపి కొంత పీనట్ ఎంతో మరి తెలియదు, ఇంకా వస్తుంది. ఒక 70 కోట్లు 25 కోట్లు ఖర్చు పెడితే అబ్బబ్బబ్బా ప్రజాధనం దుర్వినియోగం అంటున్నారా? నువ్వు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో తాడేపల్లిలో ఎక్కి మీ ఆవిడ్ని హైదరాబాద్లో దించి ఢిల్లీ పోతావు. మళ్ళా వచ్చేటప్పుడు ఆమెను ఎక్కించుకుని మళ్ళీ తాడేపల్లి వస్తావు సిటీ బస్సు. డబ్బులు ఎవరి? స్పెషల్ ఫ్లైట్ ఎక్కడికి? కిష్టాయపాలెం, తాడేపల్లి నుంచి తెనాలి హెలికాప్టరా? 6 కిలోమీటర్లు. అరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజాధనం దుర్వినియోగం అనే హక్కు అతనికి ఉందా? ఆ నైతికతనే అతను కోల్పోయిన పరిస్థితుల్లో దీన్ని ఎలా చూడాలంటే యోగాంధ్రాని ప్రజా చైతన్య వేదికగా చూడాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా
యోగా వర్సెస్ అదేవిధంగా గంజా ఎలాగైతే మారింది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.